మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం, కొద్ది కాలానికే పెడాకులు. అంటే పెళ్ళి పెడాకు అంటారు కదా, అంటే విడాకులు అనమాట. ఇది ఒక రకంగా చాలామంది చాలా కుటుంబాల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కువ సెలబ్రిటీలా పనిచేస్తూ ఉంటారు అనేది. పెళ్లి చేసుకుంటారు, తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి కుదరకపోతే విడిపోతారు, విడాకులు తీసేసుకుంటుంటారు. మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే, ఎవరి పెళ్ళిళ్ళు వారివి అన్నట్టే ఉంటాయి. అయితే తాజాగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జస్టిస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విడాకుల కేసులకు సంబంధించి భార్యాభర్తల విడాకుల కేసుల్లో తొలుత మధ్యవర్తిత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ మధ్యవర్తిత్వం జరిపి వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేసి అది విఫలమైతే అప్పుడు విచారణ వరకు వెళ్ళాలి అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్నం సూచించారు. బెంగళూరులో భారత సమాజానికి కుటుంబమే పునాది అనే ఒక అంశం మీద జరిగిన చర్చలో ఆమె ప్రసంగిస్తూ కుటుంబ న్యాయస్థానంలో కేసు విచారణకు రాకముందే తప్పనిసరిగా మధ్యవర్తిత్వం జరగాలి అన్నారు. కోర్టులో తొలుత వాదనలు